హలో ఫ్రెండ్స్, సో మట్టి కుండ చూస్తే మీకు మనం ఎన్నో రకాలు దీంట్లో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. సో దాంట్లో మట్టి కుండలో ఒకటి చేసుకున్నది మనము ఫర్మెంటెడ్ రైస్ అనమాట. చద్దన్నంని చక్కగా మనం పాట్లో వేసేసుకొని తగినంత వాటర్ పోసేసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా మూత పెట్టేసి మళ్ళీ మనం మార్నింగ్ దాన్ని ఏం చేయాలో మీకు చూపిస్తాను. అందరికీ తెలుసు, ఎవరికైతే తెలీదో వాళ్ళు చూడండి ప్లీజ్. సో చక్కగా మార్నింగ్ మనము ఈ రైస్లో మనం పెరుగు కలుపుకోవాలన్నమాట. తగినంత పెరుగు కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అందరికీ తెలుసు. ప్లీజ్ తెలియని వాళ్ళు చూడండి, పోనీ నేను ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మనము పెరుగు కలుపుకున్న తర్వాత దీంట్లో కాస్త ఉల్లిపాయలు వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా మనము పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. సో మనము యాక్చువల్లీ కొందరైతే దీని పోపు కూడా వేసేసుకుంటారు ఫ్రెండ్స్. సో డిఫరెంట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత నేను కొరియాండర్ కూడా వేసేసాను చక్కగా. సో మనది చద్దన్నము ఫర్మెంటెడ్ రైస్ రెడీగా ఉంది తినడానికి. సో దీనికి మనకి సైడ్ డిషెస్, ఓకేనా. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో దీనికి సైడ్ డిషెస్ నేను ఏమేమి చేశానో కాస్త చూడండి ఫ్రెండ్స్. సో మీకు కూడా ఈజీగా ఉంటుంది, చేసుకోవడానికి కూడా చాలా ఈజీ, కానీ మనం తింటుంటే కూడా ఆ సైడ్ డిషెస్ చాలా రుచిగా ఉంటాయి. సో చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత హెల్దీ అంటే ఇది ఫర్మెంటెడ్ రైస్ అంటే అంత హెల్దీ, ఎన్నో న్యూట్రిషనల్ బెనిఫిట్స్. యాక్చువల్లీ దానికంటే ముందైతే ఇది ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ అనమాట. అసలు గట్ హెల్త్కి ఎంత మంచిదో అంత మంచిది అనమాట. సో నేను వన్ ఆఫ్ ద సైడ్ డిష్ ఏం చేస్తున్నానంటే వంకాయ ఫ్రై అనమాట. చక్కగా వంకాయ చక్కగా కోసేసి ఫ్రై చేసి దాంట్లో వెల్లుల్లి కాస్త కోకోనట్ పౌడర్ కారం వేసేసి అలా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇది వన్ ఆఫ్ ద సైడ్ డిష్ అనమాట. సో ఇది కూడా అందరికీ తెలిసి ఉంటుంది. చక్కగా నేను రెడ్ మిర్చి ఫ్రై చేసేసుకున్నాను, ఆనియన్ కూడా ఫ్రై చేసేసుకున్నాను. సో దీంట్లో ఈ ఫుడ్ చక్కగా ఐరన్, పొటాషియం అని ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇది B6 అండ్ B12 విటమిన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. చూస్తున్నారా. తర్వాత వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకున్నాను. సో మనం ఎండుమిర్చి, ఆనియన్, వెల్లుల్లి ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇంకో థర్డ్ డిష్ అనమాట ఇది నేను చేస్తుంది. చక్కగా వాటర్ బాయిల్ చేసుకొని పాలకూర దాంట్లో కాస్త బాయిల్ చేసేసుకొని తర్వాత చక్కగా కొద్దిగా ఆయిల్ని మనం ఇది ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎక్కువ ఉడికేసి అవసరం లేదనమాట, నార్మల్గా ఉడకాలి. కాస్త సాల్ట్, ఉప్పు వేసేసుకొని, చూస్తున్నారా, సాల్ట్, ఉప్పు అంటే పసుపు కూడా వేసేసుకొని కాస్త నువ్వులు కూడా వేసేసుకొని చక్కగా మనం కలిపేసుకొని దీన్ని పక్కకు పెట్టుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద సైడ్ డిష్ అనమాట. అసలు మనము మజ్జిగ అన్నంతో, ఈ అన్నంతో, ఫ్రైడ్ పర్మనెంట్ రైస్తో తింటుంటే అద్దరిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఎంత టేస్టీగా ఉంటుంది చూడండి. చక్కగా ఫ్రైడ్ ఆనియన్, మళ్ళీ డ్రై మిర్చి, మనం ఫ్రై చేసిన మిర్చి, తర్వాత వెల్లుల్లి చక్కగా క్రష్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, చక్కగా క్రష్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనం పొటాటో కూడా ఆల్రెడీ బాయిల్ చేసుకుంటాం కదా, ఇది దాంట్లో కలిపేసుకొని చక్కగా మనము పొటాటో బాల్స్ అనమాట. సో మనము తినే రైస్తో పొటాటో బాల్స్ కూడా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అసలు ఇది డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఎంత మంచిదంటే అంత మంచిది ఫ్రెండ్స్. అసలు మనకి ఈ సమ్మర్లో బాడీ చక్కగా కూల్ అవుతుంది తెలుసా ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ఎవ్రీ ఆల్టర్నేట్ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. చూస్తున్నారా. సో మన ఫుడ్ రెడీ ఉంది. మన సైడ్ డిషెస్ వంకాయ, పాలకూర, మళ్ళీ ఇది పొటాటో బాల్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో కుమ్మేద్దామా ఫ్రెండ్స్. సో తప్పక చూసుకోండి ఫ్రెండ్స్ ఎలా